డిగ్రీ ఉత్తీర్ణత కోసం తప్పనిసరిగా భారత ప్రభుత్వం నిర్వహించే డిగ్రీ ఫైనల్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని, దీనికోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవాలని స్టీల్ ప్లాంట్ ఉద్యోగి జి సత్యనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఎపిస్యుల పరిధిలోని ఎగ్జిక్యూటివ్ అధికారులు, యూజీసీ, వారి సంబంధిత చట్టబద్దమైన కౌన్సిలీలు భారత ప్రభుత్వం నిర్వహించే డిగ్రీ ఫైనల్ పబ్లిక్ పరీక్షలకు హాజరు కావడం లేదని సుప్రీంకోర్టు దృష్టికి వచ్చిందన్నారు. అనేక సంవత్సరాల నుండి భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు మరియు పిఎస్యుఎల్ క్రింద బ్యాచిలర్, మాస్టర్స్, డాక్టరేట్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించని అభ్యర్థులతో అన్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు కొనసాగుతున్నాయి. ఉన్నత విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్ పొందిన పాత డిగ్రీ విద్యార్థులు వారి డిగ్రీ ఉత్తీర్ణత కోసం తప్పనిసరిగా భారత ప్రభుత్వం నిర్వహించే డిగ్రీ ఫైనల్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు అల్టిమేటం జారీ చేసింది. ఉన్నత విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన పాత అండ్ కొత్త బ్యాచిలర్స్, మాస్టర్స్ మరియు డాక్టరేట్ డిగ్రీ విద్యార్థులకు డిగ్రీ ఫైనల్ పబ్లిక్ పరీక్షలకు హాజరు తప్పనిసరి చర్య మరియు సమ్మతి. సెంట్రల్, స్టేట్, ప్రైవేట్ మరియు డిమ్డ్ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన విద్యార్థులందరూ రెగ్యులర్ మోడ్ కోర్సులు మరియు డిస్టెన్స్ మోడ్ ప్రోగ్రాం కోసం విద్యార్థులు వ్రాయవలసిన మిగిలిన ఫైనల్ డిగ్రీ అధ్యయన భాగాన్ని పూర్తి చేస్తున్నారు. ఇంకా సంబంధిత బ్యాచిలర్, మాస్టర్స్, డాక్టరేట్ డిగ్రీ ఉత్తీర్ణత ద్వారా తమ బ్యాచిలర్, మాస్టర్ మరియు డాక్టరేట్ పబ్లిక్ పరీక్షలు భారతదేశంలో పెండింగ్లో ఉన్నాయి. డిగ్రీ ఉత్తీర్ణత కోసం వ్రాయవలసిన మిగిలిన చివరి పబ్లిక్ పరీక్షలు భారతదేశంలో దాటవేయబడ్డాయి. విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులైతే డిగ్రీ చదువు మాత్రమే పూర్తయినట్లు పరిగణించబడుతుంది. మరియు విద్యార్థులు తమ డిగ్రీలో ఉత్తీర్ణులైనట్లు పరిగణించబడదు. మీడియా మిత్రులు నా ఆహ్వానాన్ని మన్నించి ఈ సభకు ఇచ్చేసినందుకు మీ అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. భారతదేశంలో ఉన్నటువంటి ఒక సమస్యను మీ దృష్టికి తీసుకురావడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ సమావేశంలో మీరు పాల్గొన్నందుకు చాలా సంతోషం. భారతదేశంలో అనేక సమస్యలు ఉన్నాయండి. ఈ సమస్యల్లోనే ఒక విద్యా సమస్య అనేది ఒకటి ఉన్నది. భారతదేశంలోనే ఉన్నత విద్యలోని మాత్రమే ఈ సమస్య ఉంది, మిగిలినట్లు లేదండి. ఇది సమస్య అనేది ఎలా గుర్తించబడిందంటే సుప్రీంకోర్టు జోక్యంతో అనేది బయటకు వచ్చిందండి. యాక్చువల్లీ మనం చూడండి, ప్రాథమిక విద్య ఏమండి, ఇప్పుడు ప్రైమరీ స్కూల్ కానీ, సెకండరీ స్కూల్ కానీ, ఇంటర్ కానీ లేకపోతే ఐటీఐ అనుకోవచ్చు, లేకపోతే మన పాలిటెక్నికల్ తీసుకున్నా సరే అక్కడ అన్నీ కూడా సిలబస్లు అన్నీ కూడా ఎవరైతే నిర్ధారిస్తున్నారో వాళ్ళే ఫైనల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. ఆ ఫైనల్ ఎగ్జామినేషన్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో దాన్ని వాళ్ళు మనకి సర్టిఫికెట్లు కూడా జారీ చేస్తున్నారు. ఆ సర్టిఫికెట్లనే వాళ్ళ ఉత్తీర్ణులైనట్టుగా మనం గ్రహించడం జరుగుతుందండి. అంటే భారత ప్రభుత్వం తరఫున కొన్ని బోర్డులు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి వారు నిర్ధారిస్తున్నారండి. అయితే ఉన్నత విద్యలో మాత్రం ఆ విధంగా జరగడం లేదు. యూజీసీ వారి యొక్క సంబంధిత స్టాట్యూటరీ కౌన్సిల్స్ ఉన్నాయండి, వాళ్ళు కలిసి ఎగ్జామినేషన్ నిర్వహించాల్సి ఉంది. ఎందుకంటే వాళ్ళే సిలబస్ నిర్ధారిస్తున్నారు, రెగ్యులేషన్ నిర్ధారిస్తున్నారు. కాబట్టి ఎవరైతే రెగ్యులేషన్ నిర్ధారిస్తున్నారో వాళ్ళు మాత్రం ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మొత్తం భారతదేశంలో వాళ్ళ యొక్క స్టూడెంట్స్ యొక్క ఉత్తీర్ణతని నిర్ధారించాల్సిన పరిస్థితి ఉంది భారతదేశంలో. ఇది ఇంతవరకు జరగడం లేదు. దీన్ని కోర్టు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని బహిర్గతం చేయడం జరిగిందండి. ఇదండి దీనిలోనే ప్రధానమైన అవసరం. ఈ విషయాన్ని మీ ముందు తీసుకురావడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. సంతోషం.